ఇంటర్నేషనల్ పజిల్స్ డే సందర్భంగా యునైటెడ్ ఏజెన్సీ తరపు నుంచి వెళ్ళి పిల్లలకి రకరకాలుగా పజిల్స్ ఆడుకోవడానికి ఉన్నాయి. ఫోన్ పట్టుకొని పిల్లలు ఫోన్ పొద్దున్నుంచి పెడితే రాత్రి దాకా ఫోన్ పక్కకు పెట్టకుండా ఆడుతున్నారు కాబట్టి వాళ్ళు దాంట్లో పోకుండా మైండ్గా మెంటల్గా వాళ్ళు ఇక్కడ దీనిలో బిజీ ఉంచడానికి ఇట్లాంటి పజిల్స్ మన షాప్లో ఉంటాయి. ప్లస్ మళ్ళీ పిల్లల ఏజ్ గ్రూపు 1 year నుంచి పెడితే ఆల్ ఏజెస్ వాళ్ళు నానమ్మలతోటి అమ్మమ్మలతోటి ఆడేటివి పెద్ద వాళ్ళతో కూడా ఆడొచ్చు, వాళ్ళు ఓన్గా కూడా ఆడేవి ఉంటాయి, గ్రూప్ వైజ్గా ఆడేటివి ఉంటాయి. దీంతో ఏంటంటే పిల్లలకి స్కిల్స్ పెరిగేసేసి వాళ్ళు ఓన్గా వాళ్ళు ఏ విధంగా రీచ్ అవ్వాలి గోల్స్ అనేటువంటి మోడల్తో ఉంటాయి. పిల్లల పజిల్స్గా ఇప్పుడు ఈ ఇంటర్నేషనల్ పజిల్స్ డే చేయడానికి సందర్భం ఏంటంటే ఎక్కువ మట్టుకి పేరెంట్స్ ఏం చేస్తున్నారు, అన్నం తినిపించడానికి కూర్చోబెట్టడానికి తినబెట్టడానికి అన్నిటికీ ఫోన్సే వాడుతున్నారు. ఆ ఫోన్ పక్కకు పెట్టేసేసి వాళ్ళు ఓన్గా వాళ్ళు క్రియేట్ చేసుకోవడానికి ఈ పజిల్స్ అనేవి చాలా యూజ్ అవుతాయి. మైండ్కి సంబంధించినవి అయితే మంచి వెరైటీస్ అయితే ఇప్పుడు అవైలబుల్ ఉన్నాయి. ఒకసారి విజిట్ చేయండి. యునైటెడ్ ఏజెన్సీకి చెప్పని బాబు పక్కన ఉంటుంది. మీకు ఒకసారి వచ్చి చూస్తే తెలుస్తుంది ఏ విధంగా ఉన్నాయి అటువంటిది అని. నమస్తేనండి. మేము యునైటెడ్ ఏజెన్సీ టాయ్స్ అండ్ గిఫ్ట్ షాప్ నిజామాబాద్. మేము లాస్ట్ 2001 నుంచి ఈ బిజినెస్ లైన్లో ఉన్నామండి. ఇవాళ ఇంటర్నేషనల్ పజిల్స్ డే జనవరి 29th నాడు సెలబ్రేషన్ సందర్భంగా మా షాప్లో డిఫరెంట్ పజిల్ గేమ్స్ ఇంట్రడ్యూస్ చేస్తున్నాము. ఈ మెయిన్ పజిల్స్ గేమ్ ఇంట్రడ్యూస్ చేయడానికి రీజన్ ఏంటంటే మనకి పిల్లలందరూ మొబైల్స్కి బాగా యాటిట్యూడ్ అలవాటు అయిపోతారు, మొబైల్స్ టీవీస్కి. అయితే ఫిజికల్ గేమ్స్ అనేది మెంటల్ గేమ్స్ అనేది చాలా తగ్గిపోయింది. దాని గురించి మేము చిన్న ఏజ్ గ్రూప్ అంటే న్యూ బార్న్ పిల్లల నుంచి పడితే 15 years దాకా సంబంధించిన పిల్లలకి మొబైల్ గేమ్స్కి అవాయిడ్ అవుతూ డిఫరెంట్ గేమ్స్ నేర్చుకోవడానికి యూస్ఫుల్ అయ్యే టాయ్స్ అన్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నాము. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చిన్న పిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళు ఇప్పుడిప్పుడే స్కూల్కి వెళ్తున్నారు. ఆ స్కూల్కి వెళ్ళే పిల్లలకి ఏబిసిడీలు వగేరా నేర్చుకుంటారు. ఆ ఏబిసిడీలు ఇవన్నీ ఎట్లా నేర్చుకుంటారంటే పిల్లలు ఏబిసిడీలు రాసుకోవడం నేర్చుకుంటారండి. ఏ ఇలా రాయాలి, ఏ ఇలా పెట్టి ఇలా రాయడము, బి ఇలా రాయడము, సి ఇలా రాయం. యాక్చువల్లీ ఇది కొత్త సబ్జెక్ట్ ఏం కాదండి. ఇంతకుముందు మన తాతలు ముత్తాతలు అప్పుడు స్లేట్స్ అనేది ఉండకపోతుండే. ఆ స్లేట్ అప్పుడు వాళ్ళొక అరౌండ్ చెక్క ఉంటుండే, ఇందులో ఇసుక పోసి వాళ్ళ అవన్నీ నేర్పిస్తుండే. ఇప్పుడు ఈ లేటెస్ట్లో ఏంటంటే ఏబిసిడీ ఎలా రాయాలి, ఇవన్నీ ఎలా రాయాలి మనం నేర్పిస్తాము. ఇది ఇక్కడ క్యాపిటల్ లెటర్స్, స్మాల్ లెటర్స్, దీంతో పిల్లలకి ఫింగర్ గ్రిప్పింగ్ అలవాటు అవుతుంది. ఇవన్నీ నేర్చుకుంటారండి. ఇదేమో ఆల్ఫాబెట్ పజిల్ ఉందండి. ఇందులో మనం ఈ ఆల్ఫాబెట్స్లో ఈ పజిల్స్ ఇవన్నీ తీసేసాక లెటర్స్ ఇందులో పడిపోతాయండి. ఈ మన కింద పెట్టినాక మనము పిల్లలకి ఏం చేపియాలంటే లెటర్స్ ఇంట్లో పెట్టియాలి. ఎలా పెట్టియాలి? ఇప్పుడు ఏ ఉంది, ఈ బోర్డులో ఏడ పట్టదండి, ఏ ప్లేస్లోనే వస్తుంది. నెక్స్ట్ లెటర్ బి, మనం ఈ బిని షేప్ ఐడెంటిఫికేషన్ స్టార్ట్ అవుతుంది. దీంతో సీక్వెన్స్ కూడా నేర్చుకుంటారండి. ఇట్లా ఏబిసి అట్లా ఇవన్నీ లెటర్స్ నేర్చుకుంటారు. అదేవిధంగా 1 2 3 ఉంటుంది, ఇవన్నీ ఉంటుంది. ఈ ఏబిసిడీల తర్వాత మనకు నెక్స్ట్ వచ్చే సబ్జెక్ట్ ఏంటండి వర్డ్స్. మనము వర్డ్స్ నేర్చుకోవడానికి డిఫరెంట్ వర్డ్స్ గేమ్స్ ఉంటుంది. కింద మీకు మిస్సింగ్ ది స్పెల్లింగ్స్ ఇవన్నీ నేర్చుకోవచ్చు. దీని తర్వాత మనకు కావాల్సింది ఏంది సెంటెన్స్ వగేరా నేర్చుకునేది. ఇవన్నీ ఏంటంటే ఎడ్యుకేషనల్ ఐటమ్స్. అదే ఇప్పుడు పజిల్స్కి వచ్చేసరికి మనకి ఇప్పుడు ప్యాటర్న్ క్యూబ్స్ అని ఉందండి. ఈ ప్యాటర్న్ క్యూబ్స్లో మీకు 120 ఛాలెంజెస్ చేయొచ్చు. మనకు ఇందులో 120 ఫ్లాష్ కార్డ్స్ ఉంటుంది. ఆ ఫ్లాష్ కార్డ్స్లో ఒక బోర్డు వచ్చేసి మనకు క్యూబ్స్ ఉంటుంది. ఈ క్యూబ్స్లో అన్ని డిఫరెంట్ డిజైన్స్ ఉండడం వల్ల మనకు శాండ్ టైమర్ ఇస్తాడు. ఆ శాండ్ టైమర్ని మనం ఇలా పెట్టేసి ఈ పజిల్ని సాల్వ్ చేయాలి. దీంట్లో ఇవన్నీ టకాటాక్ పెట్టేస్తారు. లాస్ట్కి ఏమవుతుంది, 4 తక్కువ పడుతుంది, 2 తక్కువ పడుతుంది. దీని గురించి మళ్ళీ అన్నీ తీయాల్సి వస్తుంది. దీంతో ఏంటంటే మెమరీ ఇంక్రీజ్ అవుతుంది, పజిల్ సీక్వెన్స్ పెట్టడము ఇవన్నీ నేర్చుకుంటారండి. ఐక్యూ లెవెల్స్ డెవలప్ అవుతుంది. ఇంకా మన దగ్గర మెమొరీకి సంబంధించిన గేమ్స్ ఇవన్నీ ఉంటుంది. ఎగ్జామ్ ఇప్పుడు చిన్న పిల్లలు 6 months పిల్లలకి ఈ రింగ్స్ వగేరా ఇవన్నీ పెట్టడము, కలర్ ఐడెంటిఫికేషను ఇవన్నీ ఉంటుంది. ఇది మన ప్లే స్కూల్స్లో కూడా ఇస్తామండి. గిర్నార్ కంపెనీ, నో షార్ప్ ఎడ్జెస్,
వితౌట్ నాన్ టాక్సిక్ ప్లాస్టిక్ అండి. మళ్ళీ ఏడ కూడా షార్ప్ ఎడ్జెస్ ఉండదు, కోసుకపోదు. దీన్ని ఫ్లయింగ్ రింగ్ తిరిగి కూడా ఆడచ్చు. ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ ఇట్లా వర్డ్స్ స్పెల్లింగ్ నేర్చుకోవడానికి మంచి యూస్ఫుల్ ఐటమ్ అండి ఇది. మన వెర్గో కంపెనీ వాళ్ళది. దీంట్లో ఎలా ఉంటుందంటే ఇట్లా ఆల్రెడీ ఫ్లాష్ కార్డ్స్ ఉంటుంది. దీంట్లో లెర్నర్స్కి ఏమో ఇట్లా ఆల్రెడీ స్పెల్లింగ్ ఉంటుంది. దీన్ని చూసుకుంటా క్యూబ్స్ ఇక్కడ పెట్టాలి. దీంతో ఏమైందంటే పిల్లలు లెటర్ రికగ్నిషన్, స్పెల్లింగ్స్ ఇవన్నీ నేర్చుకుంటారు అన్నట్టు. ఈ టైప్ అండి. ఇదేమో ఇట్లా డిఫరెంట్ కలర్స్ ఇవన్నీ నేర్చుకోవడానికి. మనకు దీంట్లో 34 ఛాలెంజెస్ ఇస్తాడండి. ఈ ఛాలెంజెస్ని మనం సాల్వ్ చేయాలి, డిఫరెంట్ పజిల్స్ సాల్వ్ చేయాలన్నట్టు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక రెడ్, బ్లూ, రెడ్, మళ్ళీ గ్రీన్, రెడ్, గ్రీన్, రెడ్, బ్లూ, గ్రీన్, ఇట్లా అన్ని డిఫరెంట్ పజిల్స్ అన్ని మనం సెట్ చేయడం జరుగుతుందండి. మళ్ళీ ఈ సూపర్ సెంటెన్స్ క్యూబ్స్ అండి. ఈ సూపర్ సెంటెన్స్ క్యూబ్స్లో మనకి డిఫరెంట్ క్యూబ్స్ ఉంటుంది. ఈ క్యూబ్స్ని మన పిల్లలకి ఇట్లా ఐ గో టు స్కూల్ ఎట్ 7 o'clock అట్లా డిఫరెంట్ సెంటెన్స్ మనం ఎన్ని సెంటెన్స్ చేయగలుగుతున్నాం, ఎంత లెంతీ సెంటెన్స్ చేయగలుగుతున్నాం అన్నదే గేమ్ అండి ఇది. ఇదేమో ఎగ్దమ్ చిన్న పిల్లలకి మన క్లిప్స్ ఉంటాయి చూడండి. దీంతో ఏంటంటే ఫింగర్ గ్రిప్పింగ్, హ్యాండ్ ఎక్సర్సైజ్ ఇవన్నీ చాలా అవుతుంది. దీన్ని మనం ఒక పెద్ద ట్రీగా చేయాలి. మళ్ళీ మంచి కరెక్ట్ గ్రిప్ పెట్టుకుంటే చేయాలి. కింద పడిపోతే వాళ్ళు లూజర్ అన్నట్టు. అట్లా మనం ఎంత పెద్ద ట్రీ చేయగలుగుతున్నాం అన్నదే టంబ్లింగ్ ట్రీ అన్నట్టు. అదే విధంగా మనకు డిఫరెంట్ పిక్చర్ బ్లాక్స్ వచ్చినాయండి. ఇప్పుడు యానిమల్స్ ఇవన్నీ ఉంటాయి, ఇవన్నీ విడివిడిగా అవుతుంది. దీంతో ఏంటంటే హెడ్, ఫేస్, టెయిల్, స్టమక్, ఏ పార్ట్ ఎక్కడ వస్తుంది, ఏ యానిమల్కి ఎడబెట్టాలన్నది నేర్చుకుంటారు. దీంట్లో మీకు యానిమల్, బర్డ్స్, బాడీ పార్ట్స్, మళ్ళా ఈ ప్రొఫెషనల్స్ కూడా ఉంటుంది అన్నట్టు. ఈ ప్రొఫెషనల్స్లో ఎలా ఉంటుందంటే పోలీస్ మ్యాన్, డాక్టర్, ఇవన్నీ పిక్చర్స్ కూడా మనం నేర్పించచ్చు. ఇంకా ఈ ట్రయాంగిల్ చెస్ గేమ్ అండి. ఈ సమ్మర్లో మేము హార్ట్ పజిల్, దీంతో మాకు పేరెంట్స్ చాలా అప్రిషియేషన్ చేశారు. ఏంటంటే ఇవాళ రేపు గ్రాండ్ పేరెంట్స్కి అటాచ్మెంట్ తగ్గిపోతుంది. ఇప్పుడు పిల్లలు ఆడే గేమ్స్ పెద్దలు ఆడరు, కానీ ఈ గేమ్ 0 to 99 years అందరు ఆడచ్చు. ఇది ఏంటంటే 3 different ways ఆడచ్చు అన్నట్టు. ఇవి 3 పెద్ద సర్కిల్స్ కలిస్తే విన్ అన్నట్టు. ఇట్లా విన్, ఇదొక మెథడ్. లేదా బిగ్, మీడియం, స్మాల్ ఇవి 3 కలిస్తే విన్. లేదా 3 ఇట్లా ఒక చోట కలిస్తే విన్. అయితే ఇప్పుడు ఈ ఒక్క ప్లేయర్ తర్వాత ఒక్క ప్లేయర్ ఆల్టర్నేట్గా పెడతారు కాబట్టి ఇప్పుడు ఈ 3 పెద్ద సర్కిల్ కలిసినప్పుడు ఇంకో ప్లేయర్ ఏం చేస్తారు, దీన్ని డిస్ట్రాక్ట్ చేస్తారు. వేరే డిస్ట్రాక్ట్ చేస్తూ మనం కన్స్ట్రక్ట్ చేయడం, అది గేమ్ అన్నట్టు ఇది. అట్లా ప్రతిసారి వేరే డిస్ట్రక్షన్ చేయాలి, మనం కన్స్ట్రక్షన్ చేయాలి. ఇట్లా పజిల్ గేమ్స్. ఇప్పుడు ఇంకా చిన్న పిల్లలు ఉంటారు, వాళ్ళకు హ్యాండ్ గ్రిప్పింగ్, బాల్ కాన్సన్ట్రేషన్ ఇవన్నీ చేయడానికి మంచి యూస్ఫుల్ టాయ్ అండి. ఇట్లా సింపుల్గా ఇవి ఇలా బాల్స్ దీనిపైన పెట్టేసి పిల్లల మజిల్ స్ట్రెంగ్త్ ఇంప్రూవ్ అవుతుంది. దీంతో ఇట్లా బాల్స్ పెట్టేసి ఇట్లా హ్యామర్తో కొట్టాలన్నట్టు. ఇట్లా కొడితే ఇట్లా బాల్ ఇట్లా వచ్చి ఇట్లా 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 పడుతుంటుంది అన్నట్టు. ఇట్లా ఈ టైప్లో అటు ఇటు తిరుక్కుంటూ పడుతుంటుంది అన్నట్టు. దీంతో మళ్ళీ డిఫరెంట్ కలర్స్ ఉంటుంది, మన కలర్స్ నేర్పిస్తాము. హ్యాండ్ గ్రిప్పింగ్ అలవాటు అవుతుంది. మన రెడ్ బాల్ని కొట్టు, బ్లూ బాల్ని కొట్టు, అట్లా మనం నేర్పిస్తుంటాము. పజిల్ గేమ్ అండి ఇది. దీంట్లో ఏంటంటే మనము నంబర్ ఆఫ్ ల్యాడర్స్ పిల్లలకి కనెక్టింగ్ నేర్పియాలి. ఇప్పుడు మనము డిఫరెంట్ ల్యాడర్స్ ఉన్నాయి, ఆ ల్యాడర్స్ కింద డోంట్ ఫాల్గా ఆడాలన్నట్టు. ఎన్ని మ్యాక్సిమం ల్యాడర్స్ నిలబెట్టగలిగితే వాళ్ళు విన్నర్ అన్నట్టు. మనము ఇదే మాదిరిగా జంగా ఇంకా వేరే అదర్ 2-3 గేమ్స్ కూడా ఉన్నాయి మా దగ్గర. ఇట్లా కలర్ కూడా నేర్చుకుంటారు. ఇట్లా ఎంత మ్యాక్సిమం ఇప్పుడు మన దగ్గర ఒక 20 ల్యాడర్స్ ఉంటాయి. ఆ 20 ల్యాడర్స్ని మనం కన్స్ట్రక్ట్ చేస్తూ ఇలా పెట్టాలి. ఇలా కింద పడిపోయింది అనుకోండి, వాళ్ళు లూజర్ అట్లా. ఇట్లా దీంతో ఏమవుతుందంటే పిల్లలకు గ్రిప్పింగ్ ఇవన్నీ అలవాటు అవుతుంటుంది. యాక్టివిటీస్ కానీ టీవీ వల్ల కానీ హైపర్ అయిపోతున్నారు, వాళ్ళకు ఒక చోట స్టెబుల్గా కొంచెం కూర్చోలేకపోతున్నారు. ఇలాంటి గేమ్స్ వల్ల వాళ్ళు ఒక చోట కూర్చోవడము, వాళ్ళ సెల్ఫ్ థింకింగ్ డెవలప్మెంట్ ఇవన్నీ అవుతుందండి. సేమ్ దీంట్లోనే మెమరీ చెస్లో కాయిన్స్ ఉంటుంది. ఈ కాయిన్స్లో కింద బేస్ అలగల కలర్స్ ఉంటుందండి, రెడ్, బ్లూ, గ్రీన్ ఇవన్నీ ఉంటుంది అన్నట్టు. అయితే మనము
ఇవన్నీ కలర్స్ ఇప్పుడు ఎల్లో ఇట్లా పెడతప్పుడు 2-3 ప్లేయర్స్ అందరు ఆడతారు కదండి. దీన్ని అబ్జర్వేషన్ చేయాలన్నట్టు ఏ కలర్ ఏడు ఉన్నది అన్నది. ఇప్పుడు మనం డైస్ వేస్తాం కదండి, పర్పుల్ వచ్చింది, మనం గెస్ చేసి ఇట్లా పర్పుల్ తీయాలి. ఇన్ కేస్ ఇది సేమ్ అయితే మనం ప్లేయర్ ఉంచేసుకుంటాడు, రాంగ్ అయితే మళ్ళీ రీప్లేస్ చేయాలి. మళ్ళీ నెక్స్ట్ ప్లేయర్ ఆడేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా ఎల్లో వచ్చింది, అరే ఇందాకనే ఎల్లో ఉంది కదా అని అతను జ్ఞాపకంతో తీస్తారు. దీంతో ఏంటంటే మెమొరీ ఇంక్రీజ్ అవుతుందండి. ఎదురుగా మనం ఎలక్ట్రిక్ రైడాన్స్ ఇవన్నీ మనం ఇంట్రడ్యూస్ చేసామండి. ఈ ఎలక్ట్రిక్ రైడాన్స్లో మినిమం 3000 నుంచి స్టార్ట్ ఉన్నాయి మన దగ్గర. మ్యాక్సిమం తీసుకుంటే హైయెస్ట్ రేంజ్ దాకా కూడా ఉన్నది. ఇది ఏంటంటే ఇట్లా ఆన్ డెజర్ట్ బైక్, ఇది ఇట్లా ఓన్లీ ఇట్లా ఎక్సలేటర్తో ప్రెస్ చేస్తేనే రన్ అవుతుంది. మ్యూజిక్ సిస్టమ్ ఉంటుంది, ఇట్లా ఎలక్ట్రిక్ బైక్స్ ఉంటుంది. పిల్లలకు దీంతో ఏంటంటే కంట్రోలింగ్ పవర్ ఇవన్నీ తెలుస్తుంది, ఈజీ టెక్నిక్స్ అట్లా డిఫరెంట్ గేమ్స్ వస్తుంది. అదే మాదిరిగా రైడ్ ఆన్స్ ఇవన్నీ కూడా ఉంటుంది. We can do like this and we go like this. ఏంటంటే మ్యాగ్నెట్తో ఇట్లా లిఫ్ట్ చేసుకుంటా ఎర్రలు ఉంటాయి కదండి, ఆ హౌల్లో పడేటట్టు మనం ఆడాలి. అట్లా ఇన్ షార్ట్ టైంలో ఇవన్నీ దాంట్లో వేసేసిన వాళ్ళు విన్నర్ అవుతారు. షాప్కి మేము రెగ్యులర్గా వస్తాము. పాపకి నాలెడ్జ్ పెరగడానికి ఎప్పుడు రెగ్యులర్గా ఇక్కడే తీసుకుంటాం అన్నీ. అంటే నాలెడ్జ్కి సంబంధించినవి, కాన్సన్ట్రేషన్ అట్లా ఉండడానికి ప్రతి ఒక్క గేమ్ మేము ఇక్కడే తీసుకున్నాము. చాలా బాగుంటాయి. పాపకి కూడా ఫోన్కి దూరం అవ్వడం, మంచిగా గేమ్సే ఆడుకోవడం, మేము ఫ్యామిలీ గేమ్స్ కూడా చాలా ఆడడం పాపతో. అలా టాయ్స్ ఉంటాయి, చాలా బాగుంటాయి. నేను ఫస్ట్ టైం మా ఫ్రెండ్ తీసుకొస్తే వచ్చాను, కానీ ఎంత బాగుంటాయంటే ఒకసారి వచ్చినా కానీ మళ్ళీ పిల్లల్ని కంపల్సరీ తీసుకొని రావాలి అని అనుకున్నాను చాలాసార్లు. అయితే పిల్లల్ని తీసుకొని వస్తే ఏ వస్తువు అయినా సరే అన్ని కొనిమని అడుగుతారని నేనే వచ్చి వాళ్ళకి ఏదైతే మైండ్కి అవసరమో అది మాత్రమే తీసుకొని వెళ్తా వచ్చినప్పుడల్లా. కానీ చాలా అంటే చాలా బాగుంటాయి. ఆల్ ఇండియన్ టాయ్స్ రెగ్యులర్లీ విజిట్ చేయండి. You can buy it and like it. Hi friends, my name is Prapti. I am studying in 4th class. Today I am explaining about this story. The Crow. This story is about for water and education. The storybooks have for children, for tales. It will be very nice, and storybooks it will be very nice. In United Shop it will be available. This story is about. My name is Harihar. I am studying in 5th class. I am telling about this game. This game is so nice. We'll play with this here, like this one trap. This is one trap. My brother and I used to play this game, and my mother and my father also should we play with us. We are playing this game up to few months. అందరికీ నమస్కారం. నిజామాబాద్ ప్రజలకి నేను డాక్టర్ రవితేజ ఎన్నమూరి. గత 5 ఏళ్ళుగా నిజామాబాద్లో మానసిక అనారోగ్య నిపుణులుగా నేను చాలా రకాల ఇబ్బందులు చూస్తూ ఉన్నాను. 5 years బ్యాక్ వచ్చినప్పుడు ఎక్కువగా కళ్ళు మందుకు సంబంధించిన ప్రాబ్లమ్స్ చూస్తామనుకుంటే కోవిడ్ తర్వాత ఎక్కువగా పిల్లలు మనకి చాలా బాధపడుతూ ఎన్నో నరాల మానసిక ప్రాబ్లమ్స్తో రావడం జరుగుతూ ఉంటుంది. తీసుకురాగానే సార్ ఫస్ట్ వీళ్ళని దీంట్లో మొబైల్ ఫోన్ అడిక్షన్ అని చెప్తూ ఉన్నారనమాట. ఎక్కువగా మనం కోవిడ్లో అందరం స్క్రీన్స్కి అలవాటు పడ్డాం. ఇప్పుడు కూడా పిల్లలు మనల్ని డిస్టర్బ్ చేయొద్దు, మనకి వేరే పనులు చేసుకుంటూ అని చెప్పి మనం ఈజీగా మనం స్క్రీన్స్ ఇచ్చేసి దాని తర్వాత వాళ్ళు దానికి అడిక్ట్ అవ్వడం చూస్తూ ఉన్నాం.
దీంతో చాలా నష్టాలు మనం చూడడం జరుగుతుంది. మన సహనం కానీ ఓర్పు కానీ ఇవన్నీ పిల్లల్లో తగ్గడం చూస్తున్నాం. ఈజీగా చికాకు పడుతున్నారు. చాలా చిన్న చిన్న విషయాలకి కోపం కానీ మొండితనం కానీ చూపించడం జరుగుతూ ఉంటుంది. ఇది మనం అనుకుంటున్నాం, ఇది ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఇంటర్నేషనల్ క్లాసిఫికేషన్ ఆఫ్ డిసార్డర్స్లో ఆన్లైన్ గేమింగ్ కూడా ఒక జబ్బు కింద చేర్చారు. సో ఇది ఎంత పెద్ద ప్రభావం చూపిస్తుందో మన పిల్లలపైన చూడాలి. ఇది వ్యసనంగా చేర్చినప్పుడు దీనికి చాలా క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి. వ్యసనం అనేది మన మానసికంగా పడుతుంటాం, ఇంకా ఎక్కువ మోతాదులో కోరుకుంటాం. అది లేకపోతే అది కావాలి అని మనం ఫోన్లు చెక్ చేసుకున్నట్టు, మెసేజ్లు చెక్ చేసుకున్నట్టు మళ్ళీ మళ్ళీ చూస్తూ ఉంటాం. సో ఇంకా అదే మన పార్ట్నర్స్ పిల్లలు ఇంట్లో లేకపోయినా మనము కాసేపు గమనించమేమో కానీ ఫోన్ లేకపోతే మాత్రం అందరూ చాలా సతమతం అయిపోతూ ఉంటారు. పొద్దున్న లేస్తే ఫోను, రాత్రి లేస్తే ఫోను. సో మన పిల్లలు కూడా అట్లానే వేరే ప్రాబ్లమ్స్ ఎర్లీ ఏజ్లో, ఎందుకంటే ఫోన్ వాళ్ళతో మాట్లాడడం, షేర్ చేసుకోవడం జరగదు కాబట్టి దానికే అంకితం అయిపోతూ ఉన్నారు. జనరల్గా పిల్లలు ఒక్కసారి దీనికి అలవాటు అయిపోయిన తర్వాత ఇక్కడ చాలా ప్రాబ్లమ్స్ వస్తూ ఉండడం కూడా జరుగుతున్నాం. హెడ్ ఏక్స్ కానీ, మెడ నొప్పి కానీ, చేతులు కొంచెం ఇట్లాగా నొప్పులు రావడం కానీ, సైట్ పెరగడం కానీ అనేది చూస్తున్నాం. వేరే పిల్లలతో ఆడుకోకపోవడం వల్ల ఈ ఆటిజం, ADHD లక్షణాలు కూడా పెరగడం అనేది చూస్తూ ఉన్నాం అన్నమాట. సాధారణంగా ఒక పిల్లాడు ఒక సంవత్సరం చాలా కష్టపడి చదివాడు అనుకోండి, బ్రెయిన్లో ఆ ఎగ్జామ్ పాస్ అయిన తర్వాత నేను సాధించాను అనేవి కొన్ని హ్యాపీనెస్ కెమికల్స్ కొన్ని రిలీజ్ అవుతూ ఉంటాయి అన్నమాట. అదే పిల్లాడు చదవకుండా నార్మల్గా యూట్యూబ్లో రంగురంగు వీడియోలు, రంగురంగుల ఈ రీల్స్ ఇవన్నీ చూడడంతో అదే మోతాదులో కెమికల్స్ రిలీజ్ అవ్వడంతో వాళ్ళకి కష్టపడాలి, అంత చెయ్యాలి అనేది ఫీలింగ్ కలగట్లేదు. ఎలా అయితే మనం ఒక పెద్దవాళ్ళు ఏదైనా మందు తీసుకోవడం అట్లాగే ఇమీడియట్గా రిలాక్స్ అవుతారు, పిల్లలు కూడా అట్లా డిస్ట్రాక్షన్ కోసం ఇది అలవాటు పడి ఇట్లా చేయడం జరుగుతూ ఉంటుంది. సో ఇది వ్యసనంగా మనం రికగ్నైజ్ చేయాలి అండ్ పిల్లల నుంచి ఇది దూరం చేయాలంటే అని చాలామందికి అర్థం కాదు. వన్ ఆఫ్ ద బెస్ట్ వేస్ పిల్లల్ని ఎంటర్టైన్ చేస్తూ, ఎంగేజ్ చేస్తూ, ఆటపాటలతో వాళ్ళ బ్రెయిన్ని డెవలప్ చేయాలంటే మనము టాయ్స్ ఇట్లాంటివి మన కల్చర్లో ఎన్నో రకాలు, మన ట్రెడిషన్స్లో కూడా సింపుల్ గవ్వలు, స్నేక్స్ అండ్ ల్యాడర్స్ ఇవన్నీ చాలా ఉండేవి. ఇప్పుడు జాయింట్ ఫ్యామిలీస్ లేవు. సో మనము కొన్ని ఇన్స్ట్రుమెంట్స్, ఇప్పుడు యునైటెడ్ నేషన్స్ వాళ్ళు చాలా చక్కగా యునైటెడ్ ఏజెన్సీస్ వాళ్ళు ఇంటర్నేషనల్ టాయ్స్ డే సందర్భంగా ఈ ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేసి పిల్లలందరికీ కూడా మనకి వాళ్ళ ఈ టాయ్స్ యొక్క విలువలు అండ్ వీళ్ళ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయితే ఏజ్ వైజ్ ఏ ఏజ్కి ఏ టాయ్స్ వాళ్ళ బ్రెయిన్ డెవలప్మెంట్ కానీ, కోఆర్డినేషన్ కానీ, ఇంటరాక్షన్ కానీ ఇది డెవలప్ చేస్తుందో దాన్ని సజెస్ట్ చేస్తూ ఉంటారు. సో మన పిల్లల్ని చక్కగా ఈ టాయ్స్ ద్వారా ఎంగేజ్ చేయవచ్చు అని మనం తెలుసుకోవాలి. అండ్ ఈ టాయ్స్ తీసుకోవడంతో పాటు వీళ్ళకి రకరకాల వేరే టాయ్స్ కూడా పరిచయం అవుతూ ఉంటారు. ఆ టాయ్స్ కావాలి, సో వాళ్ళ ఫ్రెండ్షిప్స్ అనేవి పెరుగుతూ ఉంటాయి. న్యాచురల్గా మనం ఈ స్క్రీన్స్ కాకుండా ఈ టాయ్స్ ద్వారా వాళ్ళకి మనం చాలా బెనిఫిట్ చేయవచ్చు అని ఈరోజు మనం సందేశం తెలియజేస్తున్నాం అన్నమాట. సో వాట్సాప్ గ్రూప్ జాయిన్ అవ్వండి అండ్ మీ పిల్లల్ని ఇలాంటి టాయ్ స్టోర్స్కి తీసుకువచ్చి టైం స్పెండ్ చేయండి అండ్ ఈ టాయ్స్ అనేవి డెఫినెట్గా వాడుకోండి. కానీ ఒకటి మర్చిపోకండి, ఈ ప్రపంచంలో అన్నిటికంటే బెస్ట్ టాయ్ మీరే. మన పిల్లలతో టైం స్పెండ్ చేయలేనంత వరకు వాళ్ళు మనం ఫోన్కి అంకితం అయితే వాళ్ళు ఫోన్కి అంకితం అవుతాయి అండ్ వాళ్ళ డెవలప్మెంట్ అనేది ఆగిపోతుంది. విషింగ్ యూ ఆల్ ది వెరీ బెస్ట్.